కోలాన్ క్యాన్సర్, పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్. ఈ మధ్యన ఈ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చిన్న వయసులో వాళ్ళల్లో కూడా 30 ఏళ్ల వయసులో వాళ్ళల్లో కూడా కోలాన్ క్యాన్సర్ అన్నది మనం చూస్తున్నాం. ఇది మెయిన్గా ఆహార శైలిలో మార్పుల వలన అని చెప్పేసి అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అడ్వాన్స్ సైన్సెస్ అనే ఒక జర్నల్లో ఆహారం వల్ల ప్రాబబ్లీ కోలాన్ గట్టిపడి ఈ క్యాన్సర్లు తయారవుతున్నాయి అన్నది రీసెంట్గా ఒక స్టడీలో తెలియదండి. ఇవాళ వరల్డ్ ఇడ్లీ డే. మనం అందరం కూడా బాగా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్, మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీని మర్చిపోతున్నాము. ఇడ్లీ వల్ల కోలాన్ క్యాన్సర్ ఎలా తగ్గుతుంది? స్టీమ్డ్ ప్రిపరేషన్ అండి. సో దేర్ ఇస్ నో పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్. ఆ పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ లేకపోతే క్యాన్సర్ తయారయ్యే కెమికల్సే ఫుడ్లో ఉండవు. రెండోది, ప్రోబయాటిక్స్ అన్నది ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో తయారవుతూ ఉంటాయి. ప్రోబయాటిక్స్ వలన కోలాన్కి ఇన్ఫ్లమేషన్ తగ్గి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గుతాయి. ఇదే కాకుండా యూజువల్గా మనం ఇడ్లీ సాంబార్తో పాటు తింటాం. సాంబార్లో ఉన్న కెమికల్స్ వలన కోలాన్ క్యాన్సర్ బాగా తగ్గుతుందని చెప్పేసి రీసెంట్గా స్టడీస్లో అది కూడా తమిళనాడు నుంచి డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. ఇడ్లీ ఏ రకమైన వేరియేషన్, మిల్లెట్స్తో పాటు తిన్నా, లేదంటే రెడ్ రైస్తో పాటు బ్రౌన్ రైస్తో పాటు ప్రిపేర్ చేసినవి తిన్నా కూడా దే ఆర్ వెరీ హెల్దీ. కానీ ఇడ్లీ తినేటప్పుడు 2 విషయాలు గుర్తుంచుకోవాలండి. ఒకటి, బయట ప్రిపరేషన్లో ఫర్మెంటేషన్ ప్రాసెస్తో బెటర్ తయారు చేయరండి. చాలామంది బేకింగ్ సోడా వాడతారు తెల్లగా రావడానికి, ఇడ్లీ ఫ్లఫీగా రావడానికి. దీనివల్ల డైజెషన్ ప్రాసెస్ ఈజీ అవ్వకుండా ఇంకా యాక్చువల్గా కూడా మీకు ఇన్ఫ్లమేషన్ వచ్చి గ్యాస్ట్రైటిస్ అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెండో విషయం, ఈ మధ్యన కర్ణాటకలో చూశారు, మన రొటీన్ ఇడ్లీ ప్రిపరేషన్ అన్నది అరిటాక్తో కానీ కాటన్ క్లాత్తో కానీ చేస్తూ ఉంటారు. కానీ హోటల్లో ఈ మధ్యన ప్లాస్టిక్ పేపర్లు అన్నది వాడుతున్నారు. ఆ ప్లాస్టిక్ పేపర్లు వాడటం వల్ల మైక్రో ప్లాస్టిక్స్ అన్నది ఇడ్లీలోకి పెనిట్రేట్ అయ్యి ఒక్కోసారికి క్యాన్సర్కి కారణం అయ్యే అవకాశం ఉంది. సో ఈరోజు కోలాన్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి అందరూ టేక్ యూర్ డెసిషన్, హెల్తీగా తినండి, ఈట్ హెల్తీ ఫుడ్స్ సో దట్ క్యాన్సర్ కెన్ బి ప్రివెంటెడ్.